మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా దూకుడు మాత్రం తగ్గించలేదు. ఇంకా స్పీడ్ పెంచి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లియర్ కట్ రూట్ మ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా చేరికలపై అమిత్ షా తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. చేరికలపై అంశంపై చర్చించేందుకే ఇటీవల తెలంగాణకు చెందిన కొందరు నేతలతో అమిత్ షా భేటీ అయినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా చేరికలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈటెల రాజేందర్ కూడా పార్టీలో చేరే వారి జాబితాను అమిత్ షాకు అందించినట్టు ప్రచారం జరుగుతుంది. వారిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉన్నారనే కామెంట్స్ వినిపించాయి. అయితే అమిత్ షా మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతలు వద్దని, ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి వచ్చే వారిని చేర్పించుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణలో ఫామ్ హౌస్ ఫైల్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది. దీంతో గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ అలర్ట్ అయ్యి ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కదలికలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి కారు పార్టీ నేతను వద్దని షా తెలంగాణ నేతలకు చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల సమయానికి అవసరాన్ని బట్టి టీఆర్ఎస్ నేతల చేరికలపై నిర్ణయం తీసుకుంటామని ఈటెల రాజేందర్ కు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక దీంతో ఇప్పుడైతే ఆ పార్టీ నుంచి బీజేపీలోకి చేరికలు ఉండకపోవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు చేరేందుకు రెడీగా ఉన్నారని తెలంగాణ బీజేపీ నేతలు ఓ లిస్టును అమిత్ షాకు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నెల 23న మర్రి శశిధర్ రెడ్డి చేరాక మిగతా వారి చేరికపై నిర్ణయం తీసుకోవాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం. దీంతో ఈటెల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణ కాంగ్రెస్ పరేషాన్ అవుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బీజేపీలో చేరారు. త్వరలో మర్రి శశిధర్ రెడ్డి చేరబోతున్నారని అంటున్నారు. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్లారు. వీరింకా చాలా మంది కీలక నేతలను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి.